సెమ్ అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, అయినా కూడా దేవుడు మంచిగా రాపిస్తున్నాడు. రిజల్ట్స్ వచ్చినాయి, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అయితే ఇంకో బ్లెస్సింగ్ ఏంటంటే ప్రతి ఒక్క సెమ్కి ఇంప్రూవ్మెంట్ దయచేసినాడు అనమాట. ఫస్ట్ సెమ్ కంటే సెకండ్ సెమ్లో మంచి మార్క్స్ ఇచ్చినాడు. సెకండ్ సెమ్ కంటే కూడా థర్డ్ సెమ్లో ఇంకా ఎక్కువ ఇచ్చినాడు. అందులో బట్టి దేవుని పొందరాదు. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించిన టీచర్కి, ఈ సహవాసం అందరికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాను. మరి ముఖ్యంగా నా తల్లి చూసి నాకు తిరిగి ప్రిన్సిపల్ పాటలో జాయిన్ కావడానికి మార్గం చాలా చేసినందుకు కూడా మీకు అలా ఆచరిస్తున్నాను. లేదా అవి కూడా మీ జ్ఞానాత్మకరించాను. ఎక్కువగా లేదా మీ అభిని భార్యను కూడా మీ జ్ఞానాత్మకం వాళ్ళ బ్యాంకుల్లో ఉంటుండగా మీ సన్నిధాన్ని పేరుపరచాలి. పిల్లలు కూడా మా తల్లి రాష్ట్రించండి. జ్ఞానానికి మీరు బరాబు చెందుగా కూడా మీకు రావచ్చు. అనితలో అర్థ పిల్లలు బట్టి చూస్తున్నాం. మరి చూసిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మా తల్లిని రాష్ట్రించండి. తల్లిని లేదా నా అక్కడికి మీరు జీవించాలని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో మీ జీవితాన్ని పేరుగా ఉంటారు. ముఖ్యంగా విశ్రాంతి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, నెమ్మది, సమాధానం కలిగించాలి. పక్షంగా మీరు ఉన్నారు. మీ నెమ్మది కాంపలేదు. ఎనాడు చీకచెప్తాను కూడా గర్దించగలుగుతారు. వాళ్ళంతా దేవా కనికరించడానికి సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం దాల్చగలుగుతారు. నీకు వందనాలు తెలుస్తూ ప్రతి గుడ్డ నా ప్రభా అనుగ్రహాన్ని దేవ నా ప్రభా మరి అజయ్ అదే నా దేవ అలాగే మీరు కుటుంబాలన్నీ కూడా మీరు నానానికి అభివృద్ధి చెందడానికి కీర్తన 48వ కీర్తన 1 నుంచి 5 వరకు చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకం తండ్రి, మీ కృప ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో నాయన బలిపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆనందంగా పాత్రుడు నా ప్రభా, స్తుతికి యోగ్యుడైన దేవ స్తుత్యాలుడు అల్ఫా ఒమేగా కూడా దేవుడిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. ప్రత్యేక రీతిలో నా ప్రభ నా తండ్రి మరి మీ యొక్క ఉచితమైన కృపతో నా సోదరి విషయమా ఎన్నివో కాదు నా ప్రభ ఆమె ఉచిత రీతిగా ఈ రోజు వరకు కూడా ఆమెను మీరు కాపాడి తండ్రి అనేక ఆడుకోట్ల మధ్య పిల్లలకు మీరు ఘనమైన విషయం మీరు అనుగ్రహించారు తండ్రి. దేవ రేపటి దినాన రిటైర్మెంట్ ఫంక్షన్ నీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, ఘనంగా, మర్యాదగా, పరిశుద్ధంగా మీరు జరిగిస్తున్నారు. మేము స్తుతిస్తున్నాం. దయా వాతావరణం మీకు అర్థంగా ఉంచడం ప్రార్థిస్తున్నాం. దేవ బిడ్డ హెచ్చరికగా ఉన్నా, ఎన్నిగా ఉన్నా దేవ దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల అభివృద్ధి ఇచ్చే విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, విధేయతను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవ గూడులో హెచ్చరికగా పనిచేస్తున్నప్పుడు దేవ ఇక్కడ ప్రాంతంలో అంతనే శుక్రవారం ఉపవాస ప్రాంతంలో ఎంతగానో ఏకీభవించి నా ప్రభా ఆమె పాడిన పాదన ప్రార్థన గురించి, ఆమె ప్రార్థన శక్తి నా ప్రభా గురించి పాడిన పాదన చేసిన ప్రార్థన ఆమె ఇచ్చిన లేఖన భాగాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మీరు ఇచ్చిన ఉద్యోగం అని నా ప్రభా ఆమె ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను మహిమపరిచి ఘనపరిచిన విధానానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే తండ్రి. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఆమె అలాగ ఉద్యోగంలో నాతని దేవా అలాగే నా ప్రభా నాతని ఎంకరేజ్ చేసి నడిపించినటువంటి మరి నాతని నాన్నగారిని బట్టి కానీ చైల్డ్ యాక్టివ్ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మేరకు కూడా ఎన్ని మార్గం మేము కలిసి నేను గడపరిచినాం తండ్రి, అందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. దేవా అలాగనే ఎంతమంది రిటైర్మెంట్ అయినా వాళ్ళందరి ఉపాధ్యాయులను బట్టి మేము స్తుతిస్తున్నాం. కళావతి రిటైర్మెంట్ ఫంక్షన్ గా నీకు మహిమకరంగా, పదవి రీచర్ ఫంక్షన్ నీకు మహిమకరంగా జరిగించున్నారు. వీరందరూ ప్రార్థించమని చెప్పినందువలన మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలకు ఆశీర్వాదం, దేవుని విరోధులకు నాశనం. ఏంటి చెప్పండి? నాశనం. ఎందుకు అంటే ఈ మాట అపోస్తలుడైన పౌలు మందిరాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆటంకపరుస్తారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటారు, మీ యొక్క దానికి మీరే ఉత్తరవాదులు అంటారు. 18వ అధ్యాయం చూడండి.
18వ అధ్యాయము, అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో ఈ మాట తేటగా అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తారు. ఎంత బాధపడి ఆ మాట అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటారు. 6వ వచనం చదువు. 18 5 నుంచి కూడా చదువు. 5 నుంచి. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు. చూడండి, ఇలా శీల, తిమోతి, మాసిదోనియా అంటే వేరే ప్రాంతంలో నుంచి ఆ ప్రాంతం రక్షణ పొందాలని, ఆ ప్రాంతం ప్రజలు నరకానికి వెళ్ళకూడదని, ఆ ప్రాంతం ప్రజల యొక్క మేలు కోరి వాళ్ళు అనేక మంది స్వస్థపరుస్తున్నారు, అనేక మందిని బలపరుస్తున్నారు, అనేక మందికి సాయం చేస్తున్నారు. ఇలాగా దేవునికి మహిమకరంగా వాక్యానుసారంగా వారు వెళ్తూ ఉంటే ఇక్కడ శీల, తిమోతి వచ్చారు, పౌలు ముగ్గురు కలిసి దేవుని మహిమపరుచు గణపరుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? చదవండి. ఆతురత గలవాడై. ఆతురత. దేని పట్ల ఆతురత ఉంది పౌలు? మళ్ళీ చెప్పాలి. మరి ఈ యొక్క మధ్యాహ్నం మనకు ఆతురత ఉందా? ఇప్పుడు పిల్లలు కూడా ఆతురత ఉంది వాక్యం ఎప్పుడెప్పుడు చెప్పాలని. కాకపోతే రాత్రి బాగా నేర్చుకుని వస్తారు. పిల్లలు వస్తేనే పక్కకి ఎక్కడ చూడరు, వెంటనే బైబిల్ తీసి నేర్చుకుంటారు. వచ్చిన వెంటనే ఒక్కరితో మాట్లాడారు. అక్క జనులు పక్కన కూర్చున్నా ఎవరున్నా వెంటనే బైబిల్ తీసుకొని నేర్చుకుంటుంటారు. నేను అలా చెప్పాను, వెనుక కూడా చూడకూడదు, మీరు అది నేర్చుకున్నా పదే పదే నేర్చుకోండి. అది వచ్చిందనుకో ఇంకొక వచ్చిన వాక్యం చెప్పే లోపల మీరు కొన్ని వచ్చినా నేర్చుకోండి అని చెప్పారు. ఇంటి దగ్గర నేర్చుకోకపోతే ఇక్కడ, ఒకవేళ ఇంటి దగ్గర నేర్చుకుంటే ఇంకా చక్కగా కండక్ట్ చేసి వేరే వచ్చినా నేర్చుకోండి. అలాగనే వాళ్ళు ఎంతగా, అందుకే స్తుతించడం, స్తుతి ఆరాధన చేయడం దేవునికి ఇష్టమే. కానీ ఈ వాక్యం అన్నది ఇంకా ఇంకా దేవునికి ఇష్టం. అందుకని వాక్యాలతో మనం నింపబడాలి. వాక్యమును ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలుకి ఏమిందంట? ఆతురత. మరి ఎక్కడ ఏముంది? మరి మనం కూడా వాక్యం చదవడానికి ఆతురత, చెప్పడానికి ఆతురత, సాక్ష్యం చెప్పడానికి ఆతురత, ప్రార్థన చేయడానికి, పాడడానికి కూడా, వీటన్నిటికంటే వాక్యం చెప్పడానికి ఆతురత. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా చోట్ల పాటలు పాడడం ఒక్క చోట చెరసాలలో ఉన్నప్పుడు పాడినాడు. మిగతా చోటంతా ఏం చెప్పినాడు పౌలు? అది ఎక్కడ చూడు, ఇళ్లలో చేరినప్పుడు వాక్యమే, దేవుని మందిరంలో వాక్యమే, నదీ తీరాన్నప్పుడు వాక్యమే. వాళ్ళ పాటలు ఎప్పుడు పాడారు అంటే అక్కడ అన్ని జనులు ఉన్నారు, వాళ్ళు చెప్పినా వినాలని పాటల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అందుకని చెరసాలలో పౌలు, శీల వీళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఉంటే ఆ యొక్క సంఖ్యలు ఏమైపోయినాయి? విడిపోయినాయి. చెరసాల పునాదులు కూడా ఏమైపోయినాయి? కదిలినాయి. కారణం ఏంటంటే వాక్యం చెప్తే కొంతమంది ఇంట్రెస్ట్ చూపనప్పుడు ఆ యొక్క వాళ్ళకు ఆధ్యాత్మికంగా మరి వాళ్ళని బలపరచడం కోసము పాటలు పాడుతూ ఉంటారు. అంతేగాని ఎప్పుడు పాటలు కాదు. మనల్ని ఎక్కువ పాటలు ఒకటే పాటలు, ఎక్కువ పాటలు పాడి తక్కువ వాక్యానికి సమయం ఇచ్చినామనుకో దేవుడు ఊరుకోడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాల్సిందే. చాలా మంది పాటలు పాడుతుంటారు. అంతేకాకుండా ఒకటి ఇది అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా పాటలకు, మాటలకు, అనౌన్స్మెంట్లకు, సన్మానాలకు, పొగడ్తలకు దేనికి సమయం ఇచ్చినా కూడా అక్కడ ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడి గ్రత తగ్గించాలి. నేను రుజువు చేస్తాను. కొన్ని వివాహాలలో, తర్వాత ఎంగేజ్మెంట్ లో కానివ్వండి, హౌస్ డెడికేషన్ కానీ ఇలాగ జరిగేటప్పుడు కొన్ని జరుగుతుంటాయి. అప్పుడు మీ భాషలో మీరు ఏమంటారు? ఇది ఏమైనా జరిగితే ఏమంటారు మీరు? చెప్పాలి మీ భాషలో. సుందరి మరి అభిషేకం అంటారా లేదా? అవునా? మీరు ఒడిపియాలు వస్తుంటారు, ఉన్నట్టు కింద పడేస్తారు అనుకో, అదేంటో నటిస్తారు. ఎందుకంటే నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నా. పెళ్లి కూతురు అంతా చేసి అది పట్టుకునేటప్పుడు కొంచెం అది కింద పడిందంటే వెంటనే అభిషేకంగా చెప్తుంటారు. చాలా చోట్ల పెళ్లికి మార్చాక ప్రార్థన చేయడం అంటుంటారు. అప్పుడు ఎక్కువ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకు టైం లేదు, రోజు వాక్యం ఉంది కాబట్టి టైం సరిపోదు. సరిపోయినప్పుడు బాగా, అది కూడా బాగా ఆత్మీయంగా ఉన్న పిల్లలు అయితేనే వెళ్తా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. ఎందుకు? వాళ్ళకి దేవుని భయం ఉంది కాబట్టి ముందు ప్రేర్ చేయించుకోవాలని, లేదా సెల్ ఫోన్లో ప్రేర్ చేస్తాను. అలాగే వాళ్ళు ఇక ప్రార్థన చేయించుకొని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లేదా అయిపోక ముందైనా వాళ్ళకి ఏమైనా పట్టిస్తుంటే అది కింద పడిందంటే వెంటనే అపశకునం అంటుంటారు. అలాగనే ఏదైనా ఒకటి కాలడమో ఏదైనా చేస్తే కూడా ఏమంటారు? అపశకునం. లేదంటే దేవుడి యొక్క ఉగ్రత, దేవుడు దహించు అగ్ని, దేవుడు ఊరుకోవాలి. కొన్ని సూచనలు దేవుడే ఇస్తాడు మనుషులకు. కొన్ని సూచనలు ఇవి మీరు మీలోగా మర్యాద అనుసరించి మీరు చెప్తుంటారు. కానీ తండ్రి అయిన దేవుడు ఫలం నుంచి కొన్ని సూచనలు ఇస్తాడు. వీళ్ళ
లైఫ్ బాగుంటుందా బాగలేదా అని ఆయన సూచనలిచ్చే కొన్ని ఉంటాయి. అవి కూడా మనం గుర్తించుకోవాలి. చాలా మంది కూడా నాతో మాట్లాడాక ఎందుకు ఇలా జరిగింది అంటే నేను వెంటనంట దేవునికి విరోధంగా చేసింటారు, అందుకే దేవుని మందిరంలో దేవుని వాక్యం కనపడకుండా కడుతుంటారు. ఏంటివి ఏం కడుతుంటారు చెప్పండి కదా. అంటే డెకరేషనే ఎక్కువ, వాక్యం ఎక్కువ కాదు. పెళ్లిళ్లకు పేరంటాలకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి, అన్ని ముఖ్యంగా వస్తారు కాబట్టి వాళ్ళు వాక్యం చదవాలనే దేవుని మందిరాల్లో వాక్యం రాసి పెట్టారు. దేవుని మందిరంలో వివాహం జరిగించవచ్చు, కానీ దేవుని మందిరంలో కాకుండా కళ్యాణ మండపంలో ఎందుకు పెట్టారు? పేరుందా? అక్కడ కళ్యాణ మండపంలో ఎంగేజ్మెంట్, రిసెప్షన్స్, మీకు ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే చేయాలి. మందిరంలో అక్కడ సిసి చర్చిలో ఎంగేజ్మెంట్ జరిగిందే ఎప్పుడైనా? పెద్దది కదా, నీకు చాలా అనుభవం ఉంది కావాలంటే అడుగుతుంది. మందిరంలో భయం భక్తి లేదు. మందిరాల్లో భయం భక్తి లేకుండా ఇష్టాంతరంగా మందిరాన్ని కడుతుంటాం. అందుకే 1948లో ఇదే ఇక్కడ పౌరులు కూడా మందిరంలో వాక్యం ప్రకటిస్తున్నారని ఎంత బాధపడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి పౌరులు వాళ్ళు బాగుపడాలని పౌరులు వాక్యం ప్రకటిస్తుంటే ఆయన ఎంత బాధ పెట్టారు. 6వ వచనం చదువు. వారు ఎదురాడినారు, దూషించినారు మందిరంలో. చూసారా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు ఎదురాడి పౌరులు దూషించినారు. అప్పుడు ఏమన్నారు పౌలు? వస్త్రాలు నేను కూడా నాకు పాదములు దులుపుకుంటాను. దుమ్ము అక్కడ తెలుసు, మీకు అంతా తెలుసు కదా. పాదములు దుమ్మాలి ఎందుకు దులిపాను. కుర్చీలో కూర్చోకున్నారా, ఇట్లా కూర్చున్నా కొన్ని విషయాలు చెప్పినప్పుడు వెళ్ళాడు అంటే పాదం ఇలా దులిపేస్తాను. దేవుడు నాకు చెప్పినాడని దులిపేసి నేను వెళ్తున్నా, ఈ దుమ్ము మీకు సాక్ష్యంగా ఉంటది అంటాను. చాలా మంది సేవకులు, నిజమైన సేవకులు అది అంటారు. అంటే వాళ్ళు ఎదురాడి గొడవ పడ్డప్పుడు నేను ఇక్కడ అని అనండి. ఎప్పుడు చెప్పాలి, నాకు దేవుడు విశాలమైన ప్రపంచంలో ఎక్కడైనా నన్ను వాడుకుంటాడు అంటాను. ఆత్మ సంబంధులైన వాళ్ళు అదే మాట మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను కొన్ని సంఘాలు నన్ను చాలా పిలిచినప్పుడు ఎంత ఇదిగా వాళ్ళు పిలుస్తారంటే నాన్న ఎంతగానో పరిచయం చేశాడు అని తెలిసి, అలాగనే నేను చేసినటువంటి పరిచయం వాళ్ళు తెలుసుకొని దేవుడు ఆత్మతో నింపబడిన బిడ్డ అని ఆహ్వానిస్తారు. పెద్ద పెద్ద సంఘాలు, వేరే వేరే చెన్నై, రాజస్థాన్, ఎక్కడెక్కడో సంఘాలు. ఇప్పటికీ పిలిచినా కూడా నేను పోకుండా ఏదో కదా పేద సంఘం అని కొన్ని సంఘాలు పోతారుగా, అలాంటి వాళ్ళు మనం ఎవరైతే కనికరిస్తారో వాళ్ళే. వీళ్ళని కనికరించి ఇక్కడికి పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురాడారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, దూషించారు. అప్పుడు పౌరులు వెంటనే వస్త్రాలు దులిపేస్తున్నా అంటే ఇదిగో మీరు అన్న మాటలనే దులిపేస్తున్నాం. కానీ ఈ మాటనే మీకు ఏమైతుంది, ఒక్కరోజు మీ జీవితాలకు ఏమైతుంది అక్కడ అందరూ చెప్పండి, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు. అందరూ చెప్పండి, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు. దేవుని పిల్లలు కరుణాపీఠంలో వచ్చిచున్న వారిని వెళుచున్నారు. నాకు ఒక్కదానికే కాదు, దేవుని పిల్లలుగా యథార్థంగా నీతిగా నిశ్చయంగా బ్రతుకుతున్న వారు ఎవరు కాయించారు చేసినా దేవునికి నేను ఇదే చెప్తా, మీరు కూడా ఇదే. మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు. మీరు నాశనం తెచ్చుకొని మాట్లాడుతున్నారు. ఫలాని చోటుకు పోతున్నారు, అక్కడ వాళ్ళకి డబ్బులిస్తారని నేనన్నా. ఇక్కడ నేను డబ్బులిచ్చారు కాదు, నాకే డబ్బులిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇవ్వడం ఎప్పుడో ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఎవరైనా నిజంగా విశ్వాసులైతే అందరికి చేయలేను. నిజంగా దేవుని భయభక్తి గల వాళ్ళైతే ఖచ్చితంగా సహాయం చేస్తా. వాళ్ళు నా ఫెలోషిప్కి వచ్చినా రాకపోయినా. కొంతమంది అవివేకులు అక్కడ దగ్గరికి పోతున్నారని వాళ్ళకి సాయం చేస్తున్నారంట. మరి కొండన్న కొడుకు శ్రీకారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినారా మీకు? మరి ఏమవుంది, వాళ్ళ భార్య వచ్చిందా? వాళ్ళకు ఆరుతున్నా ఉంటే వేసుకున్నవి, తండ్రి లేని పిల్లోడు కదా అని వేసుకుని ఇలాగ సోఫాలో కూర్చున్నా ఇది చాలదు అండి అని అంటేనే ముందు గాజులు ఇచ్చినారండి, గాజులు ఇవి చాలవు అని అంటేనే వెంటనే తీసి నేను నా గొంతులో ఉన్న దండ ఇచ్చేసిన ఉండి ఆర్తుగా. కారణం ఏంటి అంటే వాళ్ళు అలా చెప్పారు, 20 రోజుల్లోనా మళ్ళీ 20 రోజులు ఏమి 2 నెలలైనా పర్వాలేదు, 2 నెలలకు నేను బంగారు వేసుకోతే నాకేం కాదులే, 2 నెలలు కదా పోయి 2 నెలలు నువ్వు 20 అన్నావు, నేను 2 నెలలు నీకు టైం ఇస్తున్నా అని చెప్పాను. కొంతమంది కంచెలు కాదని మాట్లాడుతుంటారు. ఏమంటే పోతున్నారని వాళ్ళు ఇది ఇస్తున్నారు. ఇంకా కొంతమంది ఫారిన్ పని వచ్చింటే అందుకని అంత పెద్ద కాదు నా బిడ్డ పట్టింది వాళ్ళ బాప్సం ఇచ్చినట్టు. కానీ దేవుడు నేను అన్న దులిపేసుకుంటున్నా, మీ నాశనకు మీరే ఉంటారు. పేదలని మనం సహాయం చేస్తే దాన్ని రివర్స్ లో ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? అపోస్తలుల పౌలు శీల నుంచి వాళ్ళని నరకంలో నుంచి
యేసును చంపాలనే ఆలోచన చేశారు. ఎంత బాధ చూడండి. అక్కడ ఒకవైపు అద్భుతాలు జరుగుతున్నాయి. 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ యొక్క వారికి తగినటువంటి చేతి గుడ్డలను బట్టి ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అయితే అద్భుతాలను వాళ్ళు విడమర్చారు. 15వ అధ్యాయము అపోస్తలుల కార్యము 15:28 వచ్చి చదవండి. రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మీకు ఏ భారం పెట్టండి, మీరు పరిశుద్ధంగా ఉండండి. వ్యభిచారం చేయొద్దు. జారత్వము అంటే భార్య ఉండి మన స్త్రీతో పాపం చేయడం, భర్త ఉండి మన పురుషులతో పాపం చేయడమే జారత్వం. అలాగనే పెళ్లికి ముందు కన్యకగా ఉండకుండా పరిశుద్ధమైన కన్యకగా తాను చేసుకోబోయే వ్యక్తికి తన శరీరాన్ని సమర్పించకుండా వేరే వాళ్ళతో తిరిగి చేసినటువంటిది జారత్వం చేసింది. అలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఒక వ్యక్తికి మోసం చేసి ఇంకొక వ్యక్తిని చేసుకోవడం, వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా యథార్థంగా ఉండాలి. జారులకు దేవుడు పరలోక రాజ్య వారసత్వం లేదు. వాళ్ళు పాస్టర్స్ అయినా, కొంతమంది పాస్టర్స్ కూడా నాకు తెలుసు, పాస్టర్ నాకు తెలుసు. అందుకనే దేవుడు ఒకటే మాట అంటాడు, నువ్వు అనుకుంటే ఒక్కరినే అనుకో, ఒక్కరినే వివాహం చేసుకో, కొన్ని జరగలేదా లివింగ్ దేవుడికి అప్పగించు. వాళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తారా, మోసగించి నీ పైన నేరారోపణ చేస్తారా, నీ బాధల్లో దుప్పేసాయి. చాలా మంది నేరాలు చేసి వేరే వాళ్ళపైన నేరాలు వేస్తుంటారు. ఇక్కడ హవలాగా హవ్వ తను చేసిన తప్పు, దేవుడు చెప్పిన మాట వినకుండా ఈ సర్పం చేసింది. మళ్ళా ఆదామేమో ఇదిగో నువ్వే కదా ఈ స్త్రీ నేనేం చెప్పినా మరి దేవుడి పైన మళ్ళీ నేరారోపణ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తే నాకు పౌరులు ఆ 30 చదవండి, 15:35. 15వ అధ్యాయం పౌలును బర్నబాలు అంత్యోకలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచుండి. అంతగా అదంతా మేము చదివితే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని ఎంత మంది. ఈ యొక్క 17వ అధ్యాయంలో గ్రీకు దేశస్తులైన కొంత స్త్రీలను వాళ్ళు రేపి వాళ్ళను హాని చేయాలనుకుంటారు. కానీ దేవుడు ఆ స్త్రీలకు జ్ఞానం ఇస్తాడు. అందుకనే ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రకటిస్తారు. వాళ్ళ 17లో కూడా దేవుడు కనపరుస్తారు. 17వ అధ్యాయం 5వ వచనం అపోస్తలుల కార్యము 17. అక్కడ ఎవరు మచ్చరపడినా అంట, యూదులకు మచ్చరం అయిపోయింది. ఎందుకు యూదులకు మచ్చరం అంటే, యూదులారా నేను కూడా యూదుల నుంచి వచ్చాను, కానీ నేను కూడా యూదుల నుంచి వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అని యేసు ప్రభు నామమును ఎవరైతే ప్రకటిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా స్త్రీలను వారి యొక్క గర్భంలో ఉన్న పిల్లలు కూడా చంపే పరిస్థితి చేస్తున్నారు. ఎవరైతే ఏసే నామమును ప్రకటిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపారు. అందుకు నేను సాక్షినే. కానీ ఏసే నాతో మాట్లాడినాడు. స్టెఫెన్ చనిపోయినప్పుడు నేను అక్కడ నిల్చున్నా, రక్తాలు కారుతుంటే నేను చూశాను, జారిపడలేదు. దేవుడు ఒక్కడే అన్న రోషం కలిగి నేనున్నా. సకల విద్యా ప్రవీణుడు నేను, తత్వజ్ఞానం తెలిసిన వాడు నేను ఉంటున్నాయి కదా, బెన్యామీను గోత్రీకుడునే కదా. ఈ దేవుడు నన్ను ప్రజలు ఏర్పాటు చేసుకున్నాడు కదా. అయినా యేసయ్య ద్వారా అనే రక్షణని దేవుడు నాతో మాట్లాడాడు. మనుషులు మాట్లాడలేదు, వాక్యం మాట్లాడింది. దేవుడు మాట్లాడు. యేసయ్య స్వయాన నాతో మాట్లాడాడు. నువ్వు మునుగోలకు ఎదురు చదువుతున్నావు, జాగ్రత్త అన్నాడు. వెంటనే మార్చుకున్న బ్రతుకు నేను కూడా మార్చుకోండి. నా బ్రతుకు నేను మార్చుకోకపోతే నేను నాశనం అయిపోయేవాడిని. మీరు కూడా బ్రతుకు మార్చుకోకపోతే మీ నాశనానికి మీరే వస్తారు. ఏది నాకు స్వయాన్ని చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ముందే చెప్పాడు, నీకు మహాశ్రమలు ఉంటాయి, ముందు వెయ్యి వెనక వెయ్యి ఉండదు, చాలా మందిని కొడతారు, సభలు వేయిస్తారు, అవమానపడతారు, చెరసాల్లో వేస్తారు. అయినా పర్వాలేదు ప్రభా, నువ్వు మాట్లాడలేదు, ఆనందంతో సహిస్తా. ఒకరోజు నాన్నతో కొట్టి చచ్చిపోయినాడే తీర్చుకుని ఆ ఊరి బయట పడేస్తే మస్తు వచ్చి వాటికి చెప్తారు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని పిల్లల యొక్క ధీమా. అంటే ఎక్కడ వాక్యం చెప్పకుండా అంటారు అక్కడే చెప్పాలంటానే. ఇక్కడ వాక్యం చెప్పకుండానే ఊరు తిరగడం కాదు. ఊరు ఖచ్చితంగా తిరగాల్సిందే. ప్రతి ఊరికి వెళ్ళాలా, ప్రతి ఇంటికి వెళ్ళాలి. అయితే ఎక్కడ చెప్పవద్దంట అక్కడ దేవుడు కొందరిని ప్రత్యేకించి ప్రతిష్ఠించుంటాడు.
ఇక్కడ వీళ్ళు మొత్తంగా కూడా 2 సంవత్సరాలు అక్కడ వాక్య పరిచయం చేశాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే అకులా, ప్రిస్కిలా, తర్వాత పౌలు కలిసి ఒప్పించారు. ఒక వ్యక్తి దైవజనుడే వాక్యం ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభు గురించి మరీ పూర్తిగా చెప్పాను. ఆ దైవజనుడు నేను కూడా దైవజనుడే, మీకంటే నాకు బాగా ఎక్కువ తెలుసు, నేను చాలా డిగ్రీలు పొందుకున్నా, అది ఇది సోన్సో అని చాలా డిగ్రీలన్నీ ఎక్కువ పెట్టలేదు. విధేయత చూపాడు. ఆయన కూడా ప్రకటిస్తున్నారు. కానీ యేసయ్య గురించి మరీ పూర్తిగా 18వ అధ్యాయం అంతా మీరు చదవండి. బాగా పౌలు గురించి తెలుసుకోవాలంటే 13 నుంచి 18 దాకా బాగా చదవండి. ఇంకా 20 ఏళ్ళు ఎన్ని కష్టాలు, 22 నుంచి. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రకటించడానికి ఆతృత కలిగి ఉన్నారు. ఇక్కడ పౌలు దేవుని ప్రకటించే ఆతృత కలిగి ఉన్నారు. అందుకనే ఆ యొక్క 17వ అధ్యాయంలో 6వ వచనంలో చదవ 17 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు, ఈ పౌలు కనబడలేదని చెప్పి యాసోను అనే ఇంట్లో వీళ్ళు చేర్చుకున్నారు పౌలును. అందుకని ఆ యాసోను అనే వ్యక్తిని పట్టుకొని ఎంతగా బాధ పెడతారు. 12వ వచనం కూడా చదవమా. అందుచేత వారిలో అనేకులను ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది ఏం చేశారట చూసినారా? ఘనత కలిగిన వాళ్ళు రేపారు. కొంతమంది అయితే వాళ్ళ యొక్క మత గ్రంథాలన్నీ తీసుకొని వచ్చి మాంత్రిక శక్తులన్నింటినీ కాల్చి పడేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, తపన కలిగి, సమర్థించి వారి సేవలో సహకరించే వాళ్ళు ఉన్నారు. ద సేమ్ వే వాళ్ళ తప్పులు లోపాలు తెలిసేసరికి ఆ సేవకులను బాధించేటటువంటి బాధకులు కూడా ఉన్నారు. బాధించే బోధకులు ఉన్నారు. బోధకులే బాధకులు. ఒక్కరి బోధను వాళ్ళ తప్పులు ఎప్పుడైతే మనం చెప్తామో వెంటనే వాళ్ళ బోధకులనే ఇంగిత జ్ఞానం కూడా బాధకులు అయ్యారు. వీళ్ళ ఫ్యామిలీ నుంచి మా కుటుంబం రక్షించబడింది అంటారు. మరి ఒక కుటుంబము దేవుని ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని దేవుడు వాళ్ళని ఆత్మీయంగా రక్షిస్తే ఆ రక్షించబడినటువంటి వాళ్లకు రక్షణ అనుగ్రహించడానికి దేవుడు సహకరించిన కుటుంబం తల్లిదండ్రులు కదా, అవునా కదా? తల్లిని తండ్రిని ఏం చేయాలట? మరి ఇంకా ఉత్తమాటేనా? బోధకుల మాటలు బోధకుల భయంకరంగా తీరుకుంటది. బోధకుడు నిన్ను ఏమే నువ్వు ఏం చేసుకో బోధించుకోవా? మరి నువ్వు తల్లిని సన్మానించినావా? దేవుడు అడుగుతాడు. పెద్ద బిల్డప్పిస్తావు, గంట సేపు వాక్యం చెప్తావు, తల్లిని సన్మానించమని. మరి ఆత్మ సంబంధమైన తల్లిని సన్మానిస్తున్నావా? అక్కడ పౌరులు వాక్యం చెప్తుంటే పౌరులు రేపు కొట్టాలనుకున్నావు, మరి వాక్యం చెప్పే వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? అడుగుతారా లేదా? విన్నావా పొద్దున వాక్యము? వినలేదా? వినండి. సరే, కొంతమంది చెప్పేటప్పుడు నేను వింటుంటా. అందుకే ఇక్కడ పౌరులు తెలుగుగా మాట్లాడు. వీళ్ళంతా ఈ యూదులు మాకంతా తెలిసిన నువ్వేది బోధించేదని పాపం పౌరులు ఎంతగా బాధ పెడుతున్నారు. అక్కడ కొంతమంది రేపి బాధ పెడతారు. అయితే పౌరులకు తగినటువంటి చేతి గుడ్డల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతే. ఇంకా మీరు 13వ అధ్యాయం కూడా చదవండి, అపోస్తుల కార్యం మరి 14 కూడా మీరు చదవండి. తర్వాత ఇక్కడ అందుకనే 48వ అధ్యాయంలో కీర్తనకారులు కోరము కుమారుడు దేవుని మందిరంలో దేవుని ఉగ్రత రాకుండా రక్షించారు. అది నేను చూస్తున్నాను. మీ నాశనం, మీ యొక్క నాశనానికి మీరే ఉత్తరవాళ్ళు. ఇక్కడ వీళ్ళ నాశనానికి మీరు ఉత్తరవాళ్ళు కాకుండా దేవుడి సన్నిధిలో వచ్చి బలిపీఠం దగ్గర వచ్చి వాళ్ళు వేడుకున్న దేవాలయం చేసింటారు. అన్ని అగ్నిని అర్పించినాం. దేవుడు ఏర్పాటు చేసుకోలేదు కోడమును అభిరామును దాతాను. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కాకుండా ఏర్పాటు చేయనటువంటి వీళ్ళు వచ్చి అక్కడ దేవుని యొక్క మందిరంలో దౌర్జన్యం, క్రమము కాంది దౌర్జన్యంగా అన్య అగ్నిని అర్పించాలని చూస్తే దేవుడు ఊరుకోడు. భూమి నెలలు విడిచి వాళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళు సహకరించిన 200 మంది ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత మోషేలు అహరోను గురిగినందుకు 4700 మంది చేస్తారు. సంఖ్యాకాండం 16 రాస్తా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడి పిల్లలు టచ్ లేదు. నిజంగా దేవుడి పిల్లలు కాని వాళ్ళని గద్దించాలి. వాళ్ళ సేవకులైనా కాలేదు, దేవదూతలైనా గద్దించాల్సిందే. దేవదూతలు కూడా తప్పు చేస్తే దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు.
తప్పు బోధ చేసినందుకు అప్పవారిని ఒప్పందంతో నడుస్తాను. అంతవరకు కొంచెం కొంచెం క్షమించిన. కానీ తర్వాత నువ్వు నా పిల్లల్నే టచ్ చేస్తావా, నువ్వు చేసిన అహంకారానికి నేను నిన్ను పడగొట్టి తెలియక నాకంతా తెలుసు అనుకోని ఇక్కడ నా పిల్లల్ని వచ్చి టచ్ చేస్తావా, నువ్వు పొట్టుతోనే నేను అందరు చిచ్చేటాను. నేను చూసిన వాళ్ళంతా నేను అగ్రి. తాము చూసి ఎవరైనా అబ్బాయి ఎంత అంతా అంటారా? అందరూ చెప్పండి, దాన్ని చూస్తేనే చెప్పండి 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 అంటారు. ఇక్కడ చూస్తాడు ఎక్కడ కనపడిందనే చెప్పండి చెప్పండి దాన్ని కలవ తీసుకురాండి, అందరూ కలవ పట్టుకుని వస్తారు. సేమ్ విషయం పురుగులా అంటే అందుకే వాళ్ళ పేరు కొంతమంది నాగా అక్షరంతో వచ్చేట్టు పేరు పెట్టుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పేరులో అందుకే వాళ్ళ పేరు దాన్ని చూసిస్తుంది అంటారు. ఎవరన్నది మాట అతని పేరులో ఉంది, అతని లక్షణం ఉంది. ఒక ఎవరన్నా అభిగేయులు ఏమంది అతని పేరులో ఉంది కదా గారు, దాడి గారు, జగన్ గారు, వాళ్ళు మోటారు, వాళ్ళు నాగాలు అని పేరు వాళ్ళు మోటారు. యాకోబు అనే పేరుకు మోసగాడు. కానీ ఇప్పుడు నువ్వు మోసగాడు కాదు, నువ్వు యథార్థంగా ఉంటావని దేవుడు మార్చేశాడు. కారణం అతనిలో మార్పు వచ్చింది కాబట్టి. అతనిగా మోసగించే నేచర్ లేదు. ఎప్పుడైతే మారుతాడో మారినటువంటి వాళ్ళు దేవుడి కుమారులు అనబడతారు. అందుకనే ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మోసపూరితమైన ఆలోచన లేదు, వంచించే ఆలోచన లేదు, ఎస్కేప్ అయ్యే ఆలోచన లేదు. అప్పుడు ఎస్కేప్ అయిపోయినాడు. ఇప్పుడు నేనే మా అమ్మని ఎంచుకుంటాను, సమాధాన పడ్డానికి వెళ్తున్నాను. అందుకని ఇక్కడ కూల కుమారుడు మన దేవుని పట్టణం నందు ఆయన పరిశుద్ధ పర్వతం నందు యెహోవా ఎవరన్నా గొప్పవాడు. గొప్పవాడైన దేవుడు దహించు అగ్ని నుండి దేవుడి దగ్గర మీరు పెద్దాలు చేస్తారా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడైనాడు. ఉత్తర దిక్కున మహారాజు ప్రచురమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి ఏమైందట సంతోషంగా. నువ్వు చెప్పే వాక్యం, నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే ప్రార్థన సర్వభూమికి సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సమాధానం కలగజేయాలి. అందుకే మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే అందరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళందరూ సంతోషమే. రాజుల కోసం, యాజుల కోసం, నీకు తెలిసిన మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఎంత చేసి కూడా ప్రార్థన యథార్థంగా చేశారు. ప్రభా నేను లోకం కోసము చేయకుండా నువ్వు నాకు ఇచ్చిన పిల్లల కోసం చేస్తున్నాను. నాశనముతో నశించాలి. ఆ ప్రార్థన నేను నేర్చుకున్నాను. నాశనముతో నశిస్తే వేరే వాళ్ళకు క్షేమం ఉంటుంది. సమర్థించుకుంటే వేరే వాళ్ళని పాటు చేస్తారు. ఒకరు పాటు చేస్తున్నారని వాళ్ళు డబ్బులు ఇస్తే ఏం పర్వాలేదులని కేసు విత్డ్రా చేసుకుంటే ఇంకొక పిల్లలు పాటు చేస్తారు. ఇక్కడ పౌలు అలా చేయలేదు. వాడు తప్పిదాన్ని మోమాటం లేకుండా ఖండించాడు. ఏస్తే కూడా అయ్యో మీరు వేచుగా ఉన్నారు, మీరు పరిచయం అంటున్నారు, కానీ మీరు శాస్త్రులు అంటున్నారు, మీరు ప్రధాన యాజకులు సున్నపడిన సమాజం కంపువాసన మీ హృదయం అంతా యథార్థంగా ఉంటాం. ఒకరిని ఆశించకూడదు. 10 ఆజ్ఞలు నీ పొరుగు తేదీ కూడా ఆశించకూడదు. మరి ఎందుకు ఆశిస్తుందా చూడండి. తర్వాత చూడాలి, రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడే సర్వభూమికి సంతోషకరంగా మన బ్రతుకులు ఈ వాక్యము సర్వభూమికి సంతోషకరంగా ఆనందకరంగా ఉన్నారు. చాలా మంది కాల్ చేసినట్టు మాట్లాడుతుంటారు. వేరే వేరే ప్రాంతాల్లో, ప్రపంచ నలుమూలలో, వేరే కంట్రీస్ లో వాళ్ళు కూడా, వేరే దేశాల వాళ్ళు కూడా విని దేవుని కనపరుస్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు వాక్యం చెప్తా ఉంటే ఏదో సండే స్కూల్ అంటే యూనివర్స్ లో అందరూ చెప్తున్నారు. అది ఒకరు వచ్చినది వారు రాదు. ఒకరు బాగా వచ్చినప్పుడు మాత్రం బయట తీసుకుని వాక్యం చెప్తారు. వ్యక్తిగతంగా చెప్తే అప్పుడు వాళ్ళ బంగారం బయట పడుతుంది. ఎంతమంది సండే స్కూల్ పిల్లలు వాక్యం వస్తుంది ఇక్కడ. అందుకని నేను వ్యక్తిగతంగా కౌన్సిలింగ్, వ్యక్తిగతంగా వాక్యం చెప్పగలుగుతున్నాను. ఒక 10 నిమిషాలు ఆ వాక్యం చెప్పడానికి ఇస్తున్న కారణం ఏంటంటే మీలో దేవుని యొక్క వాక్యం ముందే నేను సంతోషపడతాను, విన్నవాళ్ళు సంతోషపడతారు, తద్వారా దేవుడు కూడా ఆనందిస్తారు. గుంపులో అందరూ స్థుతించాలి. వ్యక్తిగత కౌన్సిలింగ్ కూడా, వ్యక్తిగత స్థుతి ఆరాధన ఉండాలి. అందరూ కలిసి స్థుతించాలి, వ్యక్తిగతంగా కూడా స్థుతి చేయాలి. ఫెలోషిప్ లో ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దేవుడితో వ్యక్తిగత కౌన్సిలింగ్ అనుకున్నా, వ్యక్తిగత సహవాసం ఉండాలి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ వీళ్ళంతా యేసుప్రభు శిష్యులు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నారు, సహవాసంలో ఉన్నారు. అందుకే పేతురు, యోహాను మాత్రమే దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడు. తర్వాత ఇంటింటికి వచ్చి వాళ్ళందరూ కలిసి ఫెలోషిప్ లో ఉంటారు. రొట్టె విచ్చుకయందు, సహవాసం ఎందు, ప్రార్థన చేయడానికి ఎలా ఉన్నారని వాడు వేడగా. అందుకే అనేకమైన ప్రభువులకు నేను చేర్పించాను.
ఈ 13 నుంచి మీరు 18 దాకా చదివే పౌలు ఎంత మందిని ప్రభువు నడిపించాడు అక్కడ రాయబడింది. ఆయనకు వచ్చే ఎన్ని కష్టాలు కూడా అక్కడ రాయబడింది. కొరింథీలో కూడా చాలా కష్టాలు. ముమ్మారు 1:39 ఆయనకు దెబ్బలేస్తారు, రాళ్లతో కొన్ని చచ్చిపోయడానికి ఇంచి పడేస్తారు, ఒక జంతువు కదా ఇంచి పడేస్తాడు. దులుపుకొని పొద్దున్న వచ్చి మళ్ళీ వాక్యం చెప్తారు. ఎంత ధైర్యం పౌలు. సన్నగా ఉంటాడు, బలహీనుడు. అలాంటి బలహీనుడు పట్టుకొని ఆయన వాక్కు బలవంతమైంది. వ్యక్తి సన్నగా ఉన్నాడు, పెద్ద అందగాడే కాదు. వాక్యం అందమైంది, వాక్యం శక్తివంతమైంది, వాక్యం ప్రబలమై అనేకుల యొక్క అగ్ని జీవితాలను అందంగా రూపుదిద్దాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ 48వ కీర్తన కోరాను కుమారులు ఎంత చక్కగా రాస్తున్నారు. దేవుడి యొక్క ఉగ్రతను వెయిట్ చేసుకొని అక్కడ 5వ వచనం చదవండి. రాజులు కూడిని వారు ఏకంగా కూడి వచ్చి వారు దాన్ని చూచిన వెంటనే ఏమైందట, ఆశ్చర్యపడ్డారు. ఒకటి, రెండవది భ్రమపడి త్వరగా కలిసి వెళ్ళిపోయారు. మూడవది వారచంద్రులుగా వనకును ప్రసవించు స్త్రీ వేదనలు వారిని పడ్డారు. 3 విషయాలు జరిగినాయి. అయ్యో మంది వేరే వేరే వాళ్ళు వచ్చి భయపడిపోతున్నారు, ఇక్కడ దేవుడిని కనపరుస్తున్నారు. అవును, కరుణాపీఠంలో వచ్చే వాళ్ళందరూ అంటే భయం ఉండాలి, దేవుడి మీద ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు. అందుకని ఇక్కడికి వాళ్ళకి ఎలాంటి అంటే కొడుకు వస్తుంది వాళ్ళకి. ఈమెకు అందరు ఎక్కడికి వస్తున్నారు, అక్కడికి వస్తున్నారే వాళ్ళకు ప్రసవించు స్త్రీ వేదనలాగా నిద్ర రాకుంది. పాపం నిద్ర రాక ఏమేమో మాట్లాడుతున్నారు. చూడండి ఎంత చక్కగా బాలచ్చ నుండి వన్నుకును ప్రసవించు స్త్రీ వేదనలు పట్టి వారిని పట్టాడు. తూర్పు గాలి రేపి ఇది చూచాను. దేవుని ఉగ్రత తూర్పు గాలి రేపి తర్షీసు గోడలలో నేనేం చేసావునా పగలగొట్టుచున్నాను. గాలి రేపి తూర్పు గోడల మీద రాల్సిన యొక్క గోడలన్నీ పగలగొట్టారు. వాళ్ళ ధర్మాన్ని హంగాలని అన్ని వాళ్ళ బతుకులు పగలగొట్టారు. గోడ అంటే జీవితానికి సాదృశ్యం. అంతే నావాని నావ గురించి ఎవరు మాట్లాడతారు కదా, నేను పగిలిన నావా అని కొంతమంది పాడుతూ ఉంటారు. అందుకనే ఇక్కడ కూడా మనం చూస్తే ఈ గోడ దేవుడి భయభక్తి గల గోడ, రక్షణ గోడ. నోవహు గోడ పగలబడిందా? లేదు. అనేకులకు ఆశ్రయించింది రక్షణ గోడ. అది పగలబడి వల్ల ఏసై ఉన్న గోడ రక్షణ ఇచ్చింది. గాలి వచ్చింది, గాలి సంద్రములను గోడల నుండి గర్తించినాడు. ఇక్కడ ఈ గోడ అయితే పగలగొట్టబడింది. వాళ్ళ దుర్వ్యాపారం పగలగొట్టబడింది. వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంతో వ్యాపారం డబ్బు సంపాదిస్తున్నారు. అక్రమమైన ధనం, నక్సలైట్స్, తర్వాత ఎంత మందో అక్రమమైన ధనాన్ని, విదేశీ యొక్క మారక ద్రవ్యాలు, అవన్నీ కూడా ఇక్కడ ఏమైపోతుంది అంటే నాశనమైపోతుంది. సైన్యంలో అధిపతి యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు మనం విన్నట్లుగా జరుగుల మనం చూస్తున్నాం. కొంతమంది కొన్ని విషయాల్లో నిన్న జరిగిన ఒక సంఘటన అందరూ కలిసి అనుకున్నారు, నాతో కూడా చెప్పారు ఫోన్ చేసి, అక్క నిజంగా మిమ్మల్ని పుట్టిన వాళ్ళు తన కడుపుని పుట్టినవాళ్ళు. నేనన్నా అక్కకు అనుభవం కాబట్టి ఇక్కడ నేను చేసే సేవ అంత అక్కకు తెలుసు కాబట్టి అంతగా ఏడ్చింది మందిరంలో. ఆమె కన్నిటికీ ఇది ఫలితం అన్నాను. అక్క మందిరంలో ఇలా జరిగింది నీకు తెలుసా అన్నాడు. అక్క కూడా తెలియదు, తర్వాత చూద్దాం. నేను అన్నా అవును. ఆమె పెద్దదాన్ని ఎట్లా మాట్లాడారు. పెద్దదని గౌరవించకుండా తల్లిని గౌరవించాలని వాక్యం చెప్పేటప్పుడు మరి తల్లి లాంటి పెద్దదని గౌరవిస్తున్నారా? నీకు ఇంత వయసు వచ్చింది, నీకు ఒక 2 పడదు, ఒక 2 పడదు, నీ కళ్ళు చూపు తక్కువైంది, ఒకటి తెలిసి ఒకటి తెలీదు, పెద్దలు పట్టుకొని ఎన్ని సంవత్సరాల అనుభవం మందిరాన్ని అంటి పెట్టుకొని జీవించింది అక్క. తన కుటుంబీకుల కంటే మందిరాన్ని ప్రేమించింది. అలాంటి వాళ్ళను టచ్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చూడండి, సైన్యంలో అధిపతి యెహోవా పట్టణంలో మన దేవుడి పట్టణంలో మనం వినినట్లుగానే జరుగులో మనం చూచి ఉన్నాం. దేవుడు నిత్యము దాన్ని స్థిరపరచు దేవుడి పిల్లలు కాబట్టి మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు, నిత్యము దేవుడి మిమ్మల్ని స్థిరపరుస్తారు. కాబట్టి మీరు చేయవలసింది 9 నుంచి చివరి దాకా ఉంది, అది చదువుకోండి. దేవా మేము నీ ఆలయం నందు నీ కృపనేంటేనా? కృప అంటే అదే దేవుడు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీరు ధ్యానం చేయండి, స్తుతించండి. నేను పదే చెప్పేది ఇదే, మౌనం పొందండి. కృప ఆయన కృపతో మనకు అనుగ్రహించి మేలు చేశాడు కదా, స్తుతించండి. నీ కృపలో నీ ఆలయం కృప ధ్యానించడమే. దేవా
నీ నామం ఎంత గొప్పలో. మందిరంలోకి వచ్చినప్పుడు అటు ఇటు చూడడం, ఎవరు వచ్చారా, ఎవరు పోయారా, ఎవరేలా, అది కాదు. వాక్యంలో ఏ విధంగా తలచి చూడాలి. దేవా నీ నామం ఎంత గొప్పలో, నీ కీర్తిలో భూమిగంతం వరకు అంత గొప్ప. నీ కుడి చెయ్యి ఎంత నిండిందట, నెత్తిగా. మరి మన కుడి చెయ్యి నింటితో ఉందా? నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన బహు బలమైనదిగా ఉంటుంది. నీ న్యాయం విధులను బట్టి సియోను పర్వతం ఏమిటిందట, సంతోషి. దేవుని న్యాయమైన విధులను బట్టి మనం సంతోషించాలి. అంతేగాని అక్రమం మీద దోచుకొని సంతోషించడం వద్దు. ముందు రాబోయే తరంలో దాని వివరంలో మీరు ఏం చేయాలా చెప్పాలా, మరి విట్నెస్ చేయాలి. ఉందా? హెబ్రీ 12లో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. మందిరం మొదటి మన 5వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ, మనకు నీళ్లు. తర్వాత మనం ఎంత తేడా పేరులో కూడా ఈ మాట చూస్తాం. సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ముగ్గురు, నీళ్లు ఉంది, తర్వాత వేసే రక్తం ఉంది సాక్షిగా, పరిశుద్ధాత్మ మర్చిపోకూడదు. తర్వాత వాళ్ళు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించు. కొంతమంది నేను లేనప్పుడు అక్కడంతా తిరిగి ప్రాణం చేసుకొని పోతామన్నారు. ఇంకా అది కూడా గేట్ తాళం వేస్తే అక్కడనే ప్రాణం చేసుకొని అక్కడంతా తిరిగి వెళ్ళామని నాతో చెప్పాను. కర్నూలులో కూడా నేనున్న రూమ్ లో ఆమె సాగిల పడి నేను తాళం వేసేస్తాను వేరే ఊరికి వెళ్ళినప్పుడు. అందుకని ఎందుకంటే అది ఎప్పుడు ప్రార్థన ఉండదు కాబట్టి వేరే ఎవరు దాంట్లో ఉండకూడదు అనేసి ఉద్దేశంతో నేను తాళం వేసిపోతా. తాళం వేసిన గుమ్మం దగ్గరనే నిలబడాలి. జంగమామె ఇక్కడ కూడా అనుకుంటూ వచ్చేది. ఆమె వదిన, ఆమె జ్వరం భయంకరంగా ఏంటి లేదు. అలాంటిది వచ్చి అలా పడుకొని చాలాసేపు పడుకుంది. వదిన మళ్ళీ చూస్తే తర్వాత గమనించింది. ఆమె ఇలా చూస్తే కాలిపోతుందంట. తర్వాత ఉండమ్మా నేను ప్రార్థన చేసుకుంటా, అమ్మాయి లేదు, టీచర్ అమ్మ లేదు, మేడం అంటే అవును తెలుసు కదా నీకు వేరే ఊళ్ళో పనిచేస్తుంది, ఇప్పుడు మీ ఊళ్ళో కాదు కదా అంటే, మేడం ఈరోజు ఉంటుందేమో 2వ శనివారం కదా వచ్చానని. నాకు 2వ శనివారం వేరే చోట వాక్యం పంచలేదు, నేను రాలేదు. ఆమె 2వ శనివారం రా నేను ఉంటానని చెప్పిన. ఎప్పుడైనా కానీ 2వ శనివారం ఆదివారం చెప్పాను. ఆమె ఎందుకు వచ్చింది కాదు. ఇందాక అప్పుడంతా ఫోన్లు ఇద్దరు కదా చెప్పడానికి, నేను ఈరోజు వస్తా ఈరోజు రానని చెప్పాను. వాళ్ళు వచ్చినప్పుడే 10 రోజులు రండి అని వాళ్ళు డేట్ ఇచ్చేస్తారు. అట్లా ఆమె వచ్చింది. అంతా జరుగుతున్నామే ఆమె ఎంతగా దేవుడు ప్రార్థించింది. వెంటనే ఒక ఆమె ఎవరైనా ఉందంట, మొత్తం జరగపోయి కూర్చొని చాలా బాగుందమ్మా ఇప్పుడు నాకు నెమ్మది అంటే, మరి భోంచేస్తావా అంటే వదినమ్మా అన్నం రసం ఇస్తే తిందంట. తర్వాత నాకు సాక్ష్యం చెప్పింది. వచ్చి చర్చికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక ఆదివారంలో ఆ రోజు నేను ఖచ్చితంగా ఉంటానని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన మేలు దేని మరొకటి ఆయన చూడండి. దాని గురుసులను లెక్కించుడి, దాని ప్రాంతాల మీద ఆలోచించుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడండి. దేవుడు సదాకాలం మన దేవుడై ఉన్నారు. మరణం వరకు ఆయన మనలో నడిపించు. అందుకే మన పిల్లలు క్యాబినెట్ సర్వీస్ రోజు కానివ్వండి, లేదా మట్లాదివారం ఇదంతా ఇక్కడ చెప్పి తిరిగారు. ఇది అర్థమైందా మీకు? ఎందుకు చెప్పాను, ఎందుకు పట్టించారు నిలవంటుంది అని తింటారు. ఇక్కడ దేవుని నామముకు మహిమ కలుగుగా. ఇదంతా చదివి వీళ్ళైతే కంటెక్ట్ చేయండి. మరి ఈ సమయంలో ప్రభువులలో పాల్గొందాం. దేవుడు ఈ సమయంలో ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి సువర్ణంగా మనం ప్రార్థన నడుస్తాం. మీరు ఒకటి తిని ఈ పాత్రలో నుంచి తాగునప్పుడైనా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రసరించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో నుంచి తాగును, వారు ప్రభు యొక్క శరీరము దోషులు రక్తము దోషులు అపరాధేయులు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోగలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. దేవుడి లేఖన వాళ్ళను దీవించి ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామంలో అక్కకు పెద్దమ్మకు మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, పవను యాదవ్ ఒకటి జాబు రాని అనుకుంటే అక్క
అక్క ప్రార్థన చేసి ఎప్పుడు చూసినా బంగారు షాప్లోనే ఉండమను అని అక్క అనేది. నేనేమి షాప్లో పెడితే ఏమన్నా మా ఇంట్లో ప్రార్థన పోతున్నాము పడవాక ఏమన్నా మళ్ళా నేరం చేస్తే ఏం బాగా నేను వద్దు అని అనుకున్నా. అయినా అక్క చేసిన ప్రార్థన అక్కదే ఇంకా బంగారు షాప్ లెక్క పంపించినాడు దేవుడు. మళ్ళా మా అక్కకు ముందు పెద్ద గాయమై 3 నెలలైంది. 3 నెలల్లో ఎన్ని ట్యూబులు ఎన్ని మాటలు మార్పిచ్చేసినా తక్కువ కాలేదు. తక్కువ కాకుంటే నేను ఇక్కడ వచ్చి ప్రార్థన కర్ణపీఠంలో తండ్రి ప్రార్థన చేసుకుంటున్నా. నేను మళ్ళా నీ బిడ్డని సాక్ష్యం చెప్తా. అప్పుడు నువ్వే లేపినావు, నువ్వే మానవుడు తండ్రి ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు దేవుని నామంలో దేవుని హస్తము పుండు తాకిచ్చినాడేమో, పుండు అంతా మారిపోయింది. ఈ సాక్ష్యం దేవుడు జీవించుగాక. ఆమేన్. నిజంగా దేవుని యొక్క కృప